Hi friends, welcome to Sham Institute Daily Current Affairs June 23, 2024 నని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి జూన్ 23 ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రజాసేవ దినోత్సవం, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా మనం జరుపుకుంటామండి. ఈ దినోత్సవాల్లో అదొక ఇంపార్టెంట్. అండ్ ఇంకా మరికొన్ని కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూసినట్లయితే 53వ GST పాలక మండలి సమావేశం జరిగింది. జూన్ 22, 2024 న్యూఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ GST పన్నులపైన వివాదాలు కొన్ని ఉన్నప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పేసి మనకి GST పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దాం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవిని, ఒక వైద్య విద్యార్థిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని జరిగింది. సో ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అని చెప్పేసి అంటాం. NTA ప్రక్షాళనకి ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతను ఒక కమిటీని నియమించడం జరిగింది. ఎందుకోసం అంటే నీట్ ఎగ్జామ్ కానివ్వండి, నెట్ ఎగ్జామ్స్ రెండు కూడా లీకుల పరంపర జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAని ప్రక్షాళన చేయాలని చెప్పేసి భావించింది కేంద్ర ప్రభుత్వం. మనకి ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలోని సభ్యులు ఎవరు, ఆ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు, ఏ విషయాలపైన వాళ్ళు దీనిపైన అధ్యయనం చేయబోతున్నారు చూద్దామండి. సో ఇప్పుడు మనకి ఇవి జూన్ 23, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో వివరణలోకి వెళ్దామండి. సో మనకి ఇక్కడ 53వ GST పాలక మండలి సమావేశం జూన్ 22, 2024 జరిగింది. సో మరి ఫ్రెండ్స్ గమనించండి, మనకు లాస్ట్ GST సమావేశం అనేది అంటే 52వ GST సమావేశం అనేది సో చాలా అంటే ఎప్పుడు జరిగింది GST పాలక మండలి సమావేశం, లేదా GST మండలి అని చెప్పేసి అంటాం, లేదా పాలక మండలి అని చెప్పేసి అంటాం, లేదా కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. ఈ సమావేశం 52వ GST మండలి సమావేశం సో ఎప్పుడు జరిగిందండి తెలుసా అండి? అక్టోబర్ 7, 2023 జరిగిందండి. ఇక 52 మళ్ళీ ఇప్పుడు 53వ GST సమావేశం అనేది దాదాపుగా ఒక 8 నెలల తర్వాత జరిగిందనమాట. ఇప్పుడు అందులో మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో మరి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నటువంటి ఈ యొక్క సదస్సు నిర్వహించుకోవడం జరిగింది న్యూఢిల్లీలో. సో ఇలాంటి నేపథ్యంలో కీలకమైన ఏ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది GST విషయంలో అంటే GST పాలక మండలి. ఎందుకోసం మన భారతదేశంలో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 101వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మన GSTని తీసుకొచ్చామండి. మన 101వ రాజ్యాంగ సవరణ చట్టం మన దేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చిందని 2017 జూలై 1న అమల్లోకి రావడం జరిగింది. దీని ద్వారానే GST పాలక మండలి ఏర్పాటు చేయడం, GST స్లాబ్ రేట్స్ అనేది కావడం, ఆ స్లాబ్ రేటు ఏ యొక్క వస్తువు ఏ స్లాబ్లో ఉండాలి, కొన్ని సంబంధించిన వస్తువులపైన పన్ను మినహాయింపు చేయడం జరిగింది. కొన్ని ఎగ్జామ్షన్ చేశారంటే కొన్ని వాటికి పన్ను ఎక్కువ చేస్తున్నారు, కొన్ని తక్కువ చేస్తున్నారు ప్రతిసారి పాలక మండలిలో. ఇలాంటప్పుడు మనకు ఎగ్జామినేషన్ అడిగేది ఏంటంటే ఇక్కడ 53వ GST పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో సరికానిది ఏంది, సరైనది ఏంది అని రానున్నటువంటి పోటీ పరీక్షలు మనం చేయొచ్చు అనమాట. ఎప్పుడు జరిగింది అనేది కూడా రావచ్చు అండి. ఎప్పుడు జరిగింది? జూన్ 22, 2024 జరిగింది అనమాట. మరి ఇందులో మరి రైల్వే విషయంలో చూసినట్టయితే ప్లాట్ఫామ్ టికెట్లు, అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి గదులు, రెస్ట్ హౌసెస్, రెస్టింగ్ అండ్ వెయిటింగ్ హాల్, సామానులు భద్రపరిచే గదులు అంటే క్లోక్ రూమ్స్ అని చెప్పేసి అంటాం గదులు, అండ్ బ్యాటరీ వాహనాలు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపైన GST మినహాయింపులకు మనకి 53వ GST పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా అడగవచ్చు, 2024 జూన్ 22న జరిగినటువంటి GST పాలక మండలి సమావేశంలో ఈ క్రింది ఏ రైల్వే సంబంధించినటువంటి కేంద్ర రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఈ క్రింది ఏ వాటికి మినహాయింపు ఇవ్వడం జరిగింది, ఏ సేవలకు GST పరిధి నుండి తప్పించారు లేదా మినహాయింపు ఇచ్చారు లేదా ఎగ్జంప్షన్ చేశారన్నప్పుడు ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్, సామానులు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు అంటే ఇది బ్యాటరీ వాహనాలు ఎక్కడండి? రైల్వే డిపార్ట్మెంట్లో రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపైన GST మినహాయింపునకు GST పాలక మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వేలలో ప్రత్యేక వాహక సంస్థలకు కూడా పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది.
ఇక మరొకటి చూడండి, మరొక పన్ను ఎగ్జంప్షన్ అంటే ఈ జిఎస్టీ అనేది దానిపైన ఉండదన్నమాట. ఇక దేనిపైన వీటితో పాటుగా సో కొన్ని హాస్టల్స్, ఏ హాస్టల్స్ అంటే ఇక్కడ నెలకు 20,000 రూపాయల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టళ్లకు జిఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం అంటే ఇక్కడ ఓకేనా, ఒకప్పుడు ఏంటంటే విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండే హాస్టల్కి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా కాదండి, విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండే హాస్టల్కి మాత్రమే పన్ను మినహాయింపు ఉండేది జిఎస్టీ. ఇప్పుడు ఎట్లా కాకుండా సో నెలకు అంటే ప్రైవేట్ హాస్టల్స్ కూడా అంటే విద్యా సంస్థలతో సంబంధం లేని హాస్టల్స్ ఉంటాయి. కానీ హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నా, లేకపోతే వర్కింగ్ ఉమెన్ హాస్టల్గా ఉన్నా, లేకపోతే ఇక్కడ ఉన్నా 20,000 కంటే తక్కువగా ఛార్జీలు ఉన్నాయనుకోండి ఒక నెలకి, అలాంటి వసూలు చేసే అన్ని ప్రైవేట్ హాస్టల్కి జిఎస్టీని ఇక్కడ మినహాయింపు ఇస్తారనమాట. ఈ కండిషన్ చూసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఇక్కడ మనకు రక్షణ పరిశోధనకు సంబంధించింది, అంటే డిఫెన్స్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి దిగుమతుల పైన 2029 వరకు జిఎస్టీ మినహాయింపు ఉంటుందండి. అంటే జిఎస్టీ ఎగ్జంప్టెడ్ ఫర్ ది ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ విచ్ ఒక ఇంపోర్ట్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్ ఫర్ ది డిఫెన్స్ పర్పస్ అండ్ రీసెర్చ్ పర్పస్, వాటిపైన అప్ టు 2029 సో దెర్ ఈజ్ నో జిఎస్టీ అనమాట. అంటే ఇక్కడ రక్షణ పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపైన 2029 వరకు జిఎస్టీ మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చూడండి ఎన్ని అంశాలు చూడండి, దాదాపుగా ముఖ్యమైన చూసినట్లయితే ఇక్కడ 4 అంశాలపైన జిఎస్టీ మినహాయింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ కొన్నిటికి తగ్గించారు, కొన్నిటికి చేశారు. అలాంటప్పుడు చూద్దాం. సో ఇక్కడ మిల్క్ క్యాన్లు అండి, మిల్క్ క్యాన్లు అంటే మనకి ఒక పాలు ఉన్నటువంటి క్యాన్లు, సో ఆ పాలున్న ఆ విధంగా తీసుకునే క్యాన్లు, మరి పాల క్యాన్లు, మిల్క్ క్యాన్లు స్టీల్తో చేసినవి కానివ్వండి, ఐరన్తో చేసినవి కానివ్వండి, అల్యూమినియం చేసినవి కానివ్వండి, ఎక్కువగా మనకు రైతులు యూజ్ చేసే క్యాన్లు, లేదా ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క పాడి సంబంధించినటువంటి పరిశ్రమలు ఉన్నాయో, ఎలాంటి డైరీ సంస్థలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా మిల్క్ క్యాన్ అవసరం. అలాంటి మిల్క్ క్యాన్లు కొనుగోలు చేసే వాళ్ళపైన సో ఆ మిల్క్ క్యాన్ల పైన 12% జిఎస్టీని ఆ విధంగా విధించడం జరిగిందండి. 12% ఆఫ్ ది జిఎస్టీ విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ బ్యాగ్స్లు అని చెప్పేసి అంటారు. కాటన్ బాక్సులు అంటే వివిధ వస్తువులని ఒక దగ్గర పెట్టేసి అది మనం పార్సల్ చేయడానికి ఉపయోగపడేది కాటన్ బాక్సులు అని చెప్పేసి అంటాం. ఈ కాటన్ బాక్సుల పైన జిఎస్టీ గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%కి తగ్గించడం జరిగింది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోలార్ కుక్కర్లు అండ్ సోలార్ స్ప్రింకర్లు, సో వీటిపైన జిఎస్టీని 12%గా చేయడం జరిగింది. సోలార్కి సంబంధించి అంటే సౌర విద్యుత్తో నడిచే కుక్కర్లు ఇప్పుడు వచ్చినాయండి మార్కెట్లోకి. ఇప్పుడు మనకి ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇక్కడ సూర్య నూతన్ అని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించినటువంటి సోలార్ కుక్కర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో తొలిసారిగా స్వదేశీయంగా ఇండియన్ ఆయిల్ సంస్థ వాళ్ళు, ఇండియన్ గ్యాస్ వాళ్ళు, పర్టికులర్గా అదే ఇండియన్ గ్యాస్ వాళ్ళు, ఆ యొక్క సంస్థ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సౌరయుతంతో నడిచే సోలార్ ఎనర్జీని తీసుకొని వంట చేసే ఒక సంబంధించి స్టవ్ని తయారు చేశారు. దానికి సూర్య నూతన్ పెట్టారు. ఏమని? సూర్య నూతన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని సూర్య నూతన్ అండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి విమానాల విడిభాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతులు. అంటే ఇప్పుడు మన దేశంలో పౌర విమానయాన రంగం అనేది చాలా అభివృద్ధి దశలో ఉంది. మనకి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఉడాన్ అనే స్కీమ్ వచ్చిందని, మనకి ఉడాన్ ఆర్సిఎస్ అనే స్కీమ్ ద్వారా మన దేశంలో విమానాశ్రయ రంగం అనేది చాలా డెవలపింగ్ ఒక సెక్టార్లోకి వచ్చింది. దీన్ని డెవలప్డ్గా మార్చాలి. చాలా విమానాశ్రయాలు కావాలి, విమానాల విడిభాగాలు కావాలి. అలాంటప్పుడు విమానాల విడిభాగాలు కానివ్వండి, ఆ టెస్టింగ్ సామాగ్రి కానివ్వండి, ఇలాంటి దిగుమతులు వేరే దేశం నుండి మనం దిగుమతులు చేసుకుంటే 5% జిఎస్టీ విధిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో వివిధ యంత్రాలు కొనుగోలు చేసుకుంటాయి, ఈక్విప్మెంట్స్ని ఓకేనా, కోళ్ళ ఫారంలో వాటిపైన జిఎస్టీని 12%గా విధించడం జరిగింది. సో 53వ జిఎస్టీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న ముఖ్యమైనటువంటి నిర్ణయాలండి ఇవి. ఇంకా మరికొన్ని నిర్ణయాలు చూద్దాం. సో మరికొన్ని నిర్ణయాలు ఏంటంటే ఇక్కడ జిఎస్టీ పైన పన్ను వివాదాలు వస్తాయి, కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పన్ను వివాదాలు ఎలా ఉంటాయంటే, మేము జిఎస్టీ మాకు ఇంత రాదు, ఇంత వచ్చింది, లేకపోతే మాకు అనవసరంగా ఇంత వేశారు అన్నప్పుడు, ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఓకేనా కోర్టులకు వెళ్ళేందుకు పరిమితులు ఉన్నాయి. అంటే కోర్టు అంటే ఇప్పుడు ఒకవేళ జిఎస్టీ వివాదం అనేది 20 లక్షల రూపాయల జిఎస్టీ వివాదం ఉంది అంటే ట్యాక్స్ని ఆ విధంగా కట్టే విషయంలో ఒక 20 lakhs 20 లక్షల విషయంలో జిఎస్టీ కట్టాలా వద్దా అని చెప్పేసి ఒక వివాదం ఉంది. అలాంటప్పుడు అలాంటి కేసులను ఏం చేయాలంటే
జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ చూసుకుంటుందండి. జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ చూసుకుంటుంది. ఓకేనా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంబంధించినటువంటి అపిలేట్ ట్రిబ్యునల్ అంటే వాళ్ళకి మనం ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేస్తే కరెక్టో కాదో చూస్తుంది అనమాట. అది ట్రిబ్యునల్. ట్రిబ్యునల్ అంటే ప్రత్యేక అవసరాల గురించి ఏర్పాటు చేయబడేటువంటి న్యాయస్థానాలు మనం ఏంటంటే ట్రిబ్యునల్ అని అంటాం. ఒకవేళ జిఎస్టీ విషయంలో 1 కోటి వరకు ఒకటి ఏంటంటే జిఎస్టీ కట్టే ఒక కంపెనీ కానీ, ఒక సంస్థ కానీ, ఒక వ్యక్తి కానీ 1 కోటి రూపాయల జిఎస్టీ విషయంలో కట్టాలా వద్దా, లేకపోతే ఇది అన్యాయం చేశారు ఇలాంటి అన్నప్పుడు అలాంటి కేసులు అనుకోండి హైకోర్టు చూసుకుంటుంది. హైకోర్టులో మనం అప్పీల్ చేసుకోవచ్చు. 2 కోట్ల వరకు ఇలాంటి అంటే 2 కోట్ల రూపాయల సంబంధించిన జిఎస్టీ సంబంధించినటువంటి పన్నుల వివాదాలు ఉంటాయి. సుప్రీంకోర్టు వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే దానికి మనం ఫిర్యాదు చేసుకోవచ్చు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ వీటితో పాటుగా అంటే ఒక్కోసారి అడుగుతాడు 53వ జిఎస్టీ సమావేశంలో జిఎస్టీ పైన వచ్చే వివాదాలపైన పన్నులపైన వచ్చే అంటే జిఎస్టీ పన్నులపైన వచ్చే వివాదాలపైన ఈ కింది విషయాల్లో ఏది సరైంది సరికాదన్నప్పుడు ఈ విషయం ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. మరొక విషయం ఏంటంటే చాలామంది విలేకరులు అడిగారనమాట. 53 జిఎస్టీ సమావేశం అయిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు పెట్రో ఉత్పత్తులు అంటే పెట్రోల్ డీజిల్ని ఎందుకు జిఎస్టీలోకి తీసుకొస్తలేరు అని చెప్పేసి అన్నప్పుడు వారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు జిఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులపైన రాష్ట్రాలదే తుది నిర్ణయం అంటే రాష్ట్రాలను నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళ రాష్ట్రాలు మేము జిఎస్టీ ఈ యొక్క పెట్రోల్ను కూడా తీసుకొద్దాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నాయనుకోండి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు అన్నాయనుకోండి. అప్పుడు ఏమైతుందంటే జిఎస్టీ అంటే పెట్రోల్ ఉత్పత్తులపైన అంటే పెట్రోల్ డీజిల్ పైన కూడా జిఎస్టీ వేస్తారు. తద్వారా కొంచెం రేటు తక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదని చెప్పేసి ఒక సంబంధించినటువంటి విషయం ఉందన్నమాట. ఇదండి జిఎస్టీ విషయంలో. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అంబుల వైష్ణవిని నియమించడం జరిగిందండి. వీరు ఒక వైద్య విద్యార్థిని. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందినవారు అంబుల వైష్ణవి. వీరిని మరి ఎవరు నియమించారు, ఆ నియమించడం గల ఇంపార్టెన్స్ ఏందో చూద్దామండి. ఇక్కడ ఏంటంటే వీరు ఒక వైద్య విద్యార్థిని అయినటువంటి వీరు అంబుల వైష్ణవి రాజధాని నిర్మాణానికి అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి ఇక్కడ 25 లక్షల రూపాయలని ఇవ్వడం జరిగిందనమాట. తను కొంచెం పోగు చేసుకోవడం జరిగింది, కొంత విరాళాల రూపంలో కూడా తీసుకొచ్చుకుంది. ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది వారి యొక్క నివాసంలో అందజేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇంకో మరో 1 లక్ష రూపాయలని పోలవరం నిర్మాణాన్ని కూడా మరో 1 లక్ష రూపాయలను కూడా అందివ్వడం జరిగింది. మరి అంబుల వైష్ణవి గారు ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి. వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఒక మంచి పాయింట్గా మనం చూసుకోవచ్చు. ఎందుకోసం అంటే అమరావతిని ఒక రాష్ట్ర రాజధానిగా గతంలోనే దాన్ని శంకుస్థాపన జరిగింది. 2015 సంవత్సరం అక్టోబర్ 22న ఉద్దండరాయని పాలెంలోనే అప్పుడు జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కూడా నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకరే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అమరావతిని ఒక రాష్ట్ర రాజధానిగా పునర్నిర్మాణం జరగాలని చెప్పేసి భావించిన తరుణంలో ఇలా ఒక పాజిటివ్గా జరిగిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ అడిగే అవకాశం ఉన్నటువంటి విషయం అంటే ఏపీ ఎగ్జామ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో అది ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా. ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ జిల్లాకు చెందినవారు అనే అవకాశం కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో మనం న్యూస్ పేపర్ చూసినా కూడా చూడండి, నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ లీక్ జరిగిన సందర్భం ఉంది. అంతేకాకుండా మొన్న జూన్ 18న నెట్ ఎగ్జామ్ అయింది. మరికొన్ని ఎగ్జామ్ జరగాలి. ఈ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నెట్ ఎగ్జాము, ఈ నీట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మనకి కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. కేంద్ర విద్యాశాఖ వీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఎన్టీఏ చూసుకుంటుంది అనమాట నిర్వహణ బాధ్యతలు. ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో మరి ఇలాంటి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి కొన్ని ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుందో అది వీటి నేతృత్వంలో జరుగుతుంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన విషయంలో. కానీ ఈ నీట్ ఎగ్జామ్ లీక్ కావడం, చాలామందికి ఒకటే రూమ్లో ర్యాంకులు రావడం కానివ్వండి, ఎన్నో వివాదాలు ఆ విధంగా జరగడం మనం చూస్తున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరండి? ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. శాఖ ఏంటంటే
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓకేనా, అసలు పనితీరు ఏంటి, అసలుకు పిల్లలు విద్యార్థులు ఇంతమంది ఎగ్జామ్ రాసినప్పుడు ఇలా జరగడం ఏంటి, ఇలా లీక్ కావడం ఏంటి ఓకేనా. మరి ఇలాంటి నేపథ్యంలో మొత్తం కూడా భవిష్యత్తులో జరగబోయే ఈ ఎన్టీఏ ఏదైతే బాధ్యత ఉందో, ఎన్టీఏ తీసుకునే ఏదైతే పోటీ పరీక్షల నిర్వహణ ఉందో, సో మరి ఎన్టీఏ ప్రక్షాళనకి ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 7 సభ్యుల కమిటీ అండి. సో మరి చైర్మన్తో పాటు ఇస్రో మాజీ చైర్మన్ ఎవరండి, కె రాధాకృష్ణన్. సో ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అయిన నేపథ్యంలో ఈ కమిటీని వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. సో మరి కె రాధాకృష్ణన్ గారు మరి ఇస్రో చైర్మన్, మన భారతదేశం గర్వించదగ్గ మరి ఎన్నో మైల్ రాళ్ళని ఆ విధంగా సాధించినటువంటి సంస్థ మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మరి వీరు ఇస్రో చైర్మన్గా ఉన్నప్పుడే 2023లోనే మనం 23 నవంబర్లో ఏం చేసాం, మంగళయాన్ అనే ఒక ప్రయోగం చేయడం జరిగింది. అది 2013 2013 అండి. 2013 నవంబర్లో మంగళయాన్ ప్రయోగించారు మామంటము. అండ్ 2014లో తర్వాత సెప్టెంబర్ 24న మంగళయాన్ ఏంటంటే అంగారక గ్రహ కక్షలోకి చేరింది. సో మరి ఈ టైంలో ఈ 2023-24 ఈ టైంలో ఇస్రోకు చైర్మన్గా పనిచేసిన వారు ఎవరంటే కె రాధాకృష్ణన్ అనమాట. సో అదొక ఇంపార్టెన్స్ అనమాట. అందుకోసమే ఇక్కడ వీరి యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులు ఎవరని చెప్పేసి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ అండి. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అంటే వారు మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఉండడం జరిగింది. సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి బీజే రావు కూడా ఇందులో సభ్యుడిగా ఉండడం జరిగింది. అండ్ ఐఐటి మద్రాస్ గౌరవ ప్రొఫెసర్ అయినటువంటి ఆనరబుల్ ప్రొఫెసర్ అయినటువంటి కె రామూర్తి గారు ఇందులో సభ్యుడు. అంతేకాకుండా పీపుల్ స్ట్రాంగ్ అనే సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు అండ్ కర్మయోగి భారత్ బోర్డు సభ్యుడు. ఈ కర్మయోగి అంటారు, మిషన్ కర్మయోగి అని చెప్పేసి అంటారు. భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో, సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులైన వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనే సివిల్ సర్వెంట్ కానీ చూసుకునే ఒక సంబంధించిన కార్యక్రమాన్ని మిషన్ కర్మయోగి అని చెప్పేసి అంటాం. అందులో ఒక సభ్యుడే మనకు పంకజ్ బన్సాల్. సో వారు ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఐఐటి ఢిల్లీలో డీన్గా ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అయినటువంటి ఆదిత్య మిత్తల్, అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి అయినటువంటి గోవింద్ జైస్వాల్ కూడా ఇందులో సభ్యులుగా ఉండడం జరిగింది. ఇది మనకి ఎన్టీఏ ప్రక్షాళనకి ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని సభ్యుల వివరాలు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ బాధ్యతలు నిర్వహిస్తారు? ఒక 2 నెలల పాటు ఈ కమిటీ స్టడీ చేసి ఈ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. ఈ ఏదైతే మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ నిర్వహించిందో, యూజీసీ నెట్ లాంటి ఎగ్జామ్ నిర్వహించిందో, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏ విషయంలో ఇది అధ్యయనం చేస్తుంది ఎన్టీఏ పైన అంటే పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన అంటే పరీక్షను ప్రక్షాళన ఎలా చేయాలి, ఎలా అవకతవకలు లేకుండా చేయాలి, ఎలా లీక్ కాకుండా చేయాలి, అదొకటి. డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్కు మెరుగుపరచడం. ఎందుకోసం అంటే ఇంత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నివసిస్తున్నాం మనం. సో ఇట్లా పేపర్ లీక్ కావడం మీద ఎంతో బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి, ఎంతో ఇలాంటప్పుడు ఎలా జరిగిందని చెప్పేసి. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం, ఒక బాధ్యతను ఎలా పెంచడం. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానంలో చేపట్టాల్సినటువంటి మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి అని చెప్పేసి ఒక ప్రక్షాళన విషయంలో కె రాధాకృష్ణన్ కమిటీ పని చేయబోతుంది. 2 నెలల కాలం 2 నెలలు ఆ విధంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 2 నెలల పాటు అధ్యయనం చేసి ఫైనల్గా ఎన్టీఏ ప్రక్షాళన విషయంలో, ఎన్టీఏలో మార్పుల చేర్పుల విషయంలో ప్రక్రియను ఎలా ఇంకా చేయాలి, పరీక్ష ప్రక్రియ, డేటా సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పుల విషయంలో కూడా కె రాధాకృష్ణన్ కమిటీ చేయబోతుంది అనమాట. ఇది మన కమిటీలు విషయంలో చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇది కె రాధాకృష్ణన్ కమిటీ. కె రాధాకృష్ణన్ కమిటీ ఏ విషయంలో ఏర్పాటు చేశారు అన్నప్పుడు ఇటీవల జరిగినటువంటి నీట్ అండ్ నెట్ నీట్ అండ్ నెట్ ఈ యొక్క నీట్ అండ్ నెట్ ఈ యొక్క ఎగ్జామ్ల విషయంలోనే అవకతవకలు జరిగాయి. కాబట్టి మొత్తం ఎన్టీఏ యొక్క ప్రక్షాళన ఏంటి, అసలు ఎన్టీఏని ఇంకా లీకల పరంగా ఉంటే
ఒక మంచి మెసేజ్ ఇవ్వలేము కాబట్టి సో మనకి ఒక విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒక చారిత్రక ఒప్పందాలు జరిగినాయి. ఒక షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఎవరండి? బంగ్లాదేశ్ ప్రధాని బంగ్లాదేశ్కు ఐదోసారి ప్రధానమంత్రి అయ్యారు. ఐదోసారి ప్రధానమంత్రి అయ్యారు. మరొక విషయం ఏంటంటే వీరు అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. సో షేక్ హసీనా మరి ఇలాంటి నేపథ్యంలో సో మరి ఒక అవామీ లీగ్ అండి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందినవారు. షేక్ హసీనా మరి భారత పర్యటనకు రావడం జరిగిందండి. సో భారత పర్యటనకు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, భారత పర్యటనకు రావడం జరిగింది. సో ఈ పర్యటనలో భాగంగా సో మనకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా మరి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారితో కూడా ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చించుకోవడం జరిగింది. ఇలాంటప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య జూన్ 22, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ అండ్ సో బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనాల గారి మధ్య చర్చల తర్వాత ఒక 10 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇరు దేశాలు ప్రకటించడం జరిగిందనమాట. ఆ 10 ఒప్పందాలు కీలకమైనవి ఏమి అని చెప్పేసి అంటే సో తీస్తా నది జలాల ఒప్పందం. ఎందుకోసం అంటే తీస్తా నది రివర్ ఏదైతే అగ్రిమెంట్ ఉండదో అంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకోసం అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య కొంచెం పెండింగ్ ఉంది ఏదైనా ఒప్పందం అంటే అది తీస్తా నది జలాల ఒప్పందం అని చెప్పొచ్చు. కాబట్టి తీస్తా నది జలాలని పరిరక్షించుకొని వినియోగించుకునేలా భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయబోతున్నట్టు ప్రకటించుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ఈ తీస్తా నది పైన మేము త్వరలోనే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా చైనా ప్రకటించింది. మనం వారించినప్పుడు కూడా యాక్చువల్గా చైనా ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ సూచించింది ఈ తీస్తా నది పైన మీ బంగ్లాదేశ్లో మేమే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని, కానీ మనం భారత్ వారించింది అనమాట. అలాంటి నేపథ్యంలో కూడా మనం ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ రంగం, నౌకాయానం, రైల్వే, అంతరిక్షం, హరిత సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీ, వైద్యం, ఔషధాలు, ఈ విషయాలు కూడా మనకు ఏమైందంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందాల్లో ఉండడం జరిగిందనమాట. డిజిటల్ కానివ్వండి, నావీలో కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, స్పేస్లో కానివ్వండి, ఈ యొక్క గ్రీన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్యం విషయంలో కానీ ఔషధాలు. ఎందుకోసం అంటే మన భారతదేశంలో మెడికల్ హబ్గా మారిపోతున్న నేపథ్యం ఉంది. మెడికల్ హబ్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో వివిధ దేశాల నుండి శస్త్రచికిత్సలకి అంటే ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలకి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేసుకుని పోతున్నారు. దాన్ని మనం మెడికల్ టూరిజం అని చెప్పేసి అంటాం. అలాంటి వాళ్ళకి మెడికల్ వీసా ఇస్తారనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ కావాలి, వేరే దేశాల్లో చాలా కష్టంతో కూడుకుంది, అంత అధునాతన పరికరాలు లేవు, లేదా ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అలాంటప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఈ మెడికల్ వీసా విధానం త్వరలో తేయబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరికైతే వైద్యం అవసరం ఉంటుందో అలాంటప్పుడు రంగాపూర్లో మన బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి రంగాపూర్లో ఈ మెడికల్ వీసా విషయంలో సహాయ హై కమిషన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఇరు దేశాలు ప్రకటించడం జరిగింది. సో అది ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ మెడికల్ వీసా అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారానే ఒక వ్యక్తి వేరే దేశం వ్యక్తి, పర్టికులర్గా బంగ్లాదేశ్ వ్యక్తి, అతనికి ఏదైనా ఒక సర్జరీ కావాలంటే మనకు అప్లై చేసుకోవాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకొని వెంటనే మన ఒక భారతదేశానికి వచ్చి ఒక దగ్గర శస్త్రచికిత్స చేసుకొని పోతాడు. అలాంటిది తొందరగా ఇవ్వడానికి మనకి ఈ మెడికల్ వీసా అని చెప్పేసి అంటాం. అలాంటి ఒక సహాయ హై కమిషన్ ఎక్కడ ఏర్పాటు చేయబోతారంటే రంగాపూర్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇరు దేశాల వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కోల్కతా అండ్ రాజషాహి మధ్య ప్రయాణికుల రైలు అండి, అంటే గూడ్స్ రైలు కొన్ని నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కోల్కతా రాజషాహి మధ్య ప్రయాణికుల రైలు కూడా నడుస్తుంది. గతంలో మైత్రి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, గతంలో మనం చూసినట్లయితే పర్టికులర్ బంధన్ ఎక్స్ప్రెస్ అనేది బంధన్ ఎక్స్ప్రెస్ భారత్ బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్నటువంటి ఎక్స్ప్రెస్గా మనకు గుర్తించబడింది బంధన్ రైలు అనమాట. వాటితో పాటుగా ఇప్పుడు మరి అదనంగా కోల్కతా రాజషాహి మధ్య ఒక ప్రయాణికుల రైలును కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ఇరు దేశాలు ప్రకటించడం జరిగింది. అడిగే అవకాశం ఉంటుందండి ఒక్కోసారి. జూన్ 22, 2024 భారత ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని
ఓకేనా షేక్ హసీనాల మధ్య జరిగిన 10 ఒప్పందాలు ఉన్నది ఏంది లేనిది ఇలాంటి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇంతోనిపై డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మరి ఓకేనా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, మరి ఎన్టీఏ సంస్థ మరి కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇటీవల కాలంలో చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సంస్థ కూడా ప్రజెంట్ ఇదే. ఎందుకోసం అంటే నీట్ ఎగ్జామ్ ఒకనా ఇట్లా లీక్ అయిన నేపథ్యం, నెట్ ఎగ్జామ్ అంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా లీక్ అయిందనమాట. ఇలాంటి నేపథ్యంలో మరి ఎన్టీఏ ఒక డీజీ అయినటువంటి సుబోధ్ సింగ్ పైన సో ఈ వేటు వేయడం జరిగింది. అంటే అతని యొక్క పదవి నుండి తొలగించడం జరిగిందనమాట. కాబట్టి అడగవచ్చు నీట్ అండ్ యూజీసీ నెట్ ఒక లీక్ల ఆరోపణలతో డైరెక్టర్ జనరల్గా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ఎవరిని తీసేశారు అంటే అప్పుడు అతని పేరు సుబోధ్ సింగ్ అంటే ఒక సుబోధ్ సింగ్ ఒక తాత్కాలిక వ్యక్తిని త్వరలోనే అపాయింట్ చేయొచ్చు, లేదా పూర్తికాలం డైరెక్టర్ జనరల్ అపాయింట్ చేసే అవకాశం ఉంది. అపాయింట్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తికాలం డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేసినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్, ఇది వార్తల్లో వ్యక్తి అండి, ఒక పర్సన్స్ ఇన్ ద న్యూస్గా చెప్పొచ్చు. సో ఏ పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండి, ఇతను మరణించాడు అంటే వార్తల్లో వ్యక్తి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండి. పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఎలా అంటే జనవరి 22, 2024 సో మనకి ఒక ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో అయోధ్య రామాలయాన్ని సో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభంలో అయోధ్య రామాలయంలో ఉన్నటువంటి బాలకరాముడి యొక్క విగ్రహం ఈ బాలకరాముడి యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సో ప్రధాన పాత్ర పోషించినటువంటి అంటే సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక పూజారి అతనే ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అనమాట. ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సో 86 ఇయర్స్ వయసులో అతను మరణించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళ పూర్వీకులు వీళ్ళ ఫ్యామిలీ మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉన్నారు. బట్ దశాబ్దాలకు పైగా అయోధ్య రామాలయంలోనే వీరు పనిచేస్తున్నారు. ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్. సో వీరు బాలకరాముడు అంటాం, లేదా బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ విషయంలో కీలక పూజారిగా పనిచేయడం జరిగిందనమాట. అలా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక విషయం, మరి ఈ బాలకరాముడి యొక్క ఐడల్ ఇది 51 ఇంచులు అండి, 51 ఇంచెస్ ఉన్నటువంటి ఒక విగ్రహం. ఇది మనకి మైసూరుకి చెందినటువంటి ఓకేనా అరుణ్ యోగిరాజ్ దీనికి శిల్పిగా పనిచేయడం జరిగింది. వీరే ఒక రూపశిల్పిగా ఉండడం జరిగింది. కర్ణాటకలోని మైసూరుకి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అండి. ఓకేనా, ఈ యొక్క బాలకరాముడి యొక్క విగ్రహాన్ని అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. షాంఘై సహకార సదస్సు. సో మరి షెంజన్ 5గా ఏర్పాటు చేయబడ్డ సంస్థ షాంఘై కోఆపరేషన్ సదస్సు అండి. ఇప్పుడు SCO అని పిలుస్తాను. SCO అంటే అర్థం ఏంటంటే ఇక్కడ షాంఘై కోఆపరేషన్ సదస్సు అండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే షాంఘై సహకార సంస్థ అని చెప్పేసి అంటాం. మరి ఈ షాంఘై సహకార సంస్థ బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది. పొలిటికల్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనే ప్రధానమైన ఇతివృత్తంతో పనిచేస్తుంది. యాక్చువల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 దేశాలు చేరాయి. 8 దేశాలు ఉన్నాయి. మన భారతదేశం అండ్ పాకిస్తాన్ దేశాలు పాకిస్తాన్ చేరడంతోనే షాంఘైలో 8 దేశాలు అయినమాట. ఓకేనా, 8 దేశాలని భారత్ పాకిస్తాన్ 2017లో చేరడం జరిగింది. ఇప్పుడు 9వ దేశంగా ఇరాన్ దేశం, సో మనకి 10వ దేశంగా త్వరలోనే బెలారస్ దేశం కూడా చేరబోతుందని చెప్పేసి అంటున్న నేపథ్యం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. సో మరి ఇది SCO సంబంధించిన విషయం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విషయం. మరి మొత్తం 10 దేశాలు అయితే మనం ఇప్పుడు మనకి మిగతా దేశాలు ఏమని చెప్పేసి మనకు రావచ్చు అంటే చైనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రష్యా అండి, రష్యా తర్వాత కజకిస్తాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కిర్గిజిస్తాన్ అండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి తజకిస్తాన్ నెక్స్ట్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్. ఓకేనా, ఉజ్బెకిస్తాన్ మొత్తం చూడండి, చైనా ఒకటి, రష్యా, కజకిస్తాన్ అండ్ కిర్గిజిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. ఎందుకు ఈ వార్తల్లో ఉందంటే ఈసారి జూలై 3, 4, 2024లో SCO సదస్సు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కజకిస్తాన్లో నిర్వహించబోతున్నారు. సో అలాంటి నేపథ్యంలో మరి న్యూస్లో ఉండడం జరిగింది. దీన్ని మన భారత ప్రధాని హాజరు కాబోతున్నారండి ఈ సదస్సు. ఇది మనకి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీనికి హాజరు కాబోతారనమాట. అలాంటి నేపథ్యంలో సో మనకు రీసెంట్గా మనం చూసాం, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు
50వ G7 సదస్సు. మరి 50వ G7 సదస్సుకు హాజరు కావడం జరిగింది. మరి 50వ G7 సదస్సు జూన్ 13 నుండి 15, 2024లో ఎక్కడ జరిగిందండి? ఇటలీలో జరిగింది. ఈ సమావేశానికి ఒక వెళ్ళడం జరిగింది. అంటే మూడోసారి భారత ప్రధాని అయిన తర్వాత ఒక నరేంద్ర మోడీ గారు పర్యటించిన తొలి దేశం ఇటలీ. తొలి సదస్సు కూడా G7 సదస్సు. రెండవ సదస్సు రెండవ దేశం కజకిస్తాన్ కాబోతుంది అనమాట. అలాంటి నేపథ్యంలో ఈ వార్త మన న్యూస్లో ఉందండి. అంబుబాచి మేళా అని చెప్పేసి అంటారు. అంబుబాచి మేళా. సో ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం అండి. ఇది ఒక 4 days పాటు నిర్వహిస్తారు. ఇది అస్సాంలోని గౌహతిలో కామాఖ్య ఆలయంలో ఈ వేడుకలు జరుగుతాయి. మరి ఈ గౌహతిలో ఈ కామాఖ్య ఆలయం ఎక్కడ ఉందంటే ఇక్కడ నీలాచల కొండల పైన ఇది ఉంటుందన్నమాట. అక్కడే మనకు అంబుబాచి మేళ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో పండుగలు కూడా వస్తాయి కాబట్టి, జాతరలు కూడా వస్తాయి కాబట్టి అంబుబాచి మేళ. ఈ అంబుబాచి మేళ అనేది ఎక్కడ నిర్వహిస్తారు ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అబార్షన్ విషయంలో, గర్భస్రావ చట్టం విషయంలో కీలక మార్పులు చేసినటువంటి UAE అండి. ఈ మధ్యలో మనం చూసాం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫ్రాన్స్ దేశం అయితే గర్భస్రావం చేసుకోవడం అనేది, అబార్షన్ అనేది చేసుకోవడం అనేది, ఈ గర్భవిచ్ఛితి అనేది చేసుకోవడం అనేది ఒక రాజ్యాంగ హక్కుగా, ఒక కాన్స్టిట్యూషన్ రైట్గా ప్రకటించింది ప్రపంచంలో తొలి దేశం ఫ్రాన్స్ దేశం. సో ఇలాంటి నేపథ్యంలో మరి ఈ UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గర్భస్రావ చట్టంలో కీలక మార్పులు చేసింది. ఎలాంటి విషయం చూద్దాం. అత్యాచారం లేదా అక్రమ సంబంధం వల్ల గర్భం దాలిస్తే, సో ఏదో రేప్ ఇన్సిడెంట్స్ కానివ్వండి, అలా ఎవరన్నా గర్భం దాల్చారనుకోండి, అండ్ ఇల్లీగల్ సంబంధించినటువంటి అక్రమ సంబంధాల వల్ల గర్భం తాలిస్తే ఇలా వారు ఏం చేయొచ్చు అంటే అబార్షన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే పిండం వయసు, ఆ ఎంబ్రియో వయసు ఎంత ఉండాలంటే అది అంత 120 daysకు మించి ఉండదు అనమాట. 120 రోజులు మించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. కండిషన్ అప్లై. ఏంది మరి UAE దీన్ని ఎలా సమర్థించుకుంటుందని చెప్పేసి అంటే, మహిళల ఆరోగ్యం దృష్ట్యా అండ్ సమానత్వానికి ప్రతీకగా ఈ యొక్క చట్టాన్ని ఈ తీర్మానాన్ని UAE పార్లమెంటు అంగీకరించడం జరిగిందనమాట. ఎందుకోసం ఇష్టం లేదు, అత్యాచారం అంటేనే ఇష్టం లేక జరగడం. అలాంటప్పుడు ఏదైనా సంబంధించిన గర్భం తాలిస్తే సో మరి అది ఒక మహిళల ఆరోగ్యం పైన పడుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఇలాంటిది ఉండకూడదు అని చెప్పేసి ఒక విషయంతో UAEలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఈ చట్టం విషయంలో. ఇలా కండిషన్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే కొన్ని నిర్ణయాలు మనకి వస్తాయా రావంటే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రాన్స్ ప్రపంచంలోని తొలిసారిగా ప్రపంచంలోనే ఒక దేశం లీగలైజ్ చేసింది, ఒక రాజ్యాంగ హక్కుగా ప్రకటించుకుంది. ఏదంటే అబార్షన్ చేసుకోవడం, గర్భవిచ్ఛితి చేసుకోవడం అనేది, అది ఈ ఫ్రాన్స్ దేశం. APPSC Group 2లో ఎగ్జామ్లో ఈ బిట్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు హంగేరీ దేశం ఉందండి. హంగేరీ దేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఒక మహిళ అంటే భార్య భర్తలను మహిళ సో 4 పిల్లల్ని కనింది అని చెప్పేసి, అంటే 4 పిల్లల్ని వాళ్ళు కనింది అంటే 4 పిల్లల్ని ఆ విధంగా సో డెలివరీ అయినారు, 4 పిల్లలు వచ్చారు, ఆ 4 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అంటే సో ఏమవుతుంది, 4 పిల్లలు కనింది ఆమె జీవితకాలంలో అంటే ఈ హంగేరీ దేశంలో ఆమెకు జీవితాంతం కూడా ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం అవసరం లేదు. అది ఎక్కడది? హంగేరీ దేశంలో. కొన్ని దేశాల్లో మనం చూసాం. ఇప్పుడు దక్షిణ కొరియా దేశం అయితే భార్య భర్తలు ఎవరన్నా పిల్లల్ని కంటే అక్కడ 61 లక్షల రూపాయలు ఇస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఎందుకోసం అంటే చాలా దేశాల్లో బర్త్ రేట్స్ తగ్గుతున్నాయి, అంటే జననాల రేటు తగ్గుతూ ఉంది. ఇటీవల కాలంలో అయితే జపాన్ దేశం అయితే అంటే ఇక్కడ మహిళలు పురుషులు కలుసుకునే విధంగా ప్రభుత్వమే డేటింగ్ యాప్లని ఇవ్వాలనే ఆలోచన ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే బర్త్ రేట్స్ని పెంచడానికి. సో ఫిన్లాండ్ దేశం కూడా అలాంటి పరిస్థితి అన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ బర్త్ రేట్స్ తగ్గుతున్న నేపథ్యం అనమాట. రష్యా దేశం కూడా మదర్ హీరోయిన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరైతే 10 మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడతారో వారికి ఒక ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మదర్ హీరోయిన్ అనే కార్యక్రమంలో రష్యా దేశంలో. కాబట్టి అలా అడిగే అవకాశం ఉంటుందండి. నాటో సమావేశం అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఉత్తర రాజ్యాల సైనిక కూటమి, ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి ఉంది నాటో.
మరి 32 దేశాలు ఉన్నాయండి. నాటోలో 31వ సభ్య దేశంగా చేరింది వచ్చేసి ఫిన్లాండ్ దేశం. నాటోలో 31వ సభ్య దేశం ఫిన్లాండ్ అయితే నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది వచ్చేసి ఇప్పుడు స్వీడన్ దేశం. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో నాటో జనవరి నుంచేని మన మే అంటే జనవరి 24 నుండి 2024 నుండి మే 2024 మధ్య ట్రాన్స్ అట్లాంటిక్ ప్రాంతంలో స్టడీ ఫాస్ట్ డిఫెండర్ అనే పేరుతో విన్యాసాలు కూడా భద్రతా విన్యాసాలు కూడా జరిపింది నాటో కూటమి. ఇలాంటి నేపథ్యంలో నాటో సమావేశం ఇప్పుడు వాషింగ్టన్ అమెరికాలో నిర్వహించబోతున్నారు జూలై 9 నుండి 11, 2024లో. మరి ఈ నాటో సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాటోకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా నార్వే దేశం చెందినటువంటి జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉన్నారండి. జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు నార్వేకి. అంటే నార్వే దేశం చెందినవారు ఈ యొక్క జెన్స్ స్టోల్టెన్బర్గ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ నార్వేకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి జెన్స్ స్టోల్టెన్బర్గ్. అయితే వీరి పదవి కాలం పూర్తి అయింది, లాస్ట్ ఇయర్ అయింది, బట్ 1 year ఎక్స్టెండ్ చేశారు ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో. అయితే వీరి పదవి కాలం సెప్టెంబర్తో అయిపోతుంది, ఎవరిది జెన్స్ స్టోల్టెన్బర్గ్తో. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి మార్క్ రూటే నియమితులు కాబోతున్నారు అని చెప్పేసి ఉందన్నమాట. ఎందుకోసం అంటే ఇద్దరు పోటీ పడ్డారు. ఒకరు పోటీ నుండి ఏం చేశారంటే తను నిష్క్రమించడం జరిగింది, నేను పోటీ పడనని చెప్పేసి. అలాంటి నేపథ్యంలో ఇద్దరు పోటీ పడినప్పుడు ఒకరు బయటకు వచ్చారని చెప్పేసి అంటే ఒకరు గెలిచినట్టే కాబట్టి ఏకగ్రీవంగా సో ఇతనే కాబోతున్నాడు. ఇతను అక్టోబర్ 2024లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మార్క్ రూటే ఇంపార్టెంట్గా ఉన్నారండి. సో మరి నాటో సమావేశం ఎక్కడ జరిగిందండి? జరగబోతుంది వాషింగ్టన్లో. దీనిపైన అధికారిక ప్రకటన రాబోతుంది. మనకు సమావేశాలపైన ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అబౌట్ నాటో గురించి చెప్పినట్లయితే 75 years 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ ఏది ఇటీవల కాలంలో ఉందంటే నాటోనండి. 1949 ఏప్రిల్ 4న నాటో ఏర్పాటు చేయబడడం జరిగింది. నాటో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. బ్రసెల్స్లో నాటో ప్రధాన కార్యాలయం ఉంది. నాటో బెల్జియం ఉంది, 32 దేశాలు ఉన్నాయి. అండ్ బెల్జియం ప్రపంచంలో తొలిసారిగా ఎకోసైడ్ చేయడాన్ని, పర్యావరణ విధ్వంసం చేయడాన్ని, లేకపోతే జీవావరణ విధ్వంసం చేయడాన్ని ఒక క్రైమ్గా, ఒక నేరంగా ప్రకటించుకున్నటువంటి దేశం ఏదంటే అది బెల్జియం దేశం అండి. ఓకేనా? ఇది నాటో సమావేశం పైన జరుగుతున్న సమాచారం. భారత్ ఇందులో సభ్య దేశంగా లేదు. ఉత్తర అమెరికా ఖండ దేశాలు అండ్ ఐరోపా దేశాలు మాత్రమే నాటోలో సభ్య దేశాలుగా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి జూన్ 23, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.